హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు mmupdates ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఏంటంటే, మనం ఎంతో కష్టపడి ఇల్లు అయితే కట్టుకుంటాము, బట్ ఆ ఇంటికి వైరింగ్ చేయించుకుంటాం కదా ఫ్రెండ్స్. సో వైరింగ్ చేసిన వాళ్ళు ఎగ్జాక్ట్గా చేశారా లేదా అనేది మనకు ఒక చిన్న డౌట్ అయితే ఉంటుంది. నేను చాలా సింపుల్ ట్రిక్తో ఎగ్జాక్ట్గా వైరింగ్ చేశారా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నార్మల్గా అయితే కనుక స్విచ్ ఆఫ్లో ఉన్నప్పుడు ఒకసారి మనం చెక్ చేద్దాం టెస్టర్ తోటి. మనకి ఇక్కడైతే ఎక్కడ టెస్టర్ అనేది వెలగట్లేదు ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నా, ఫేస్లో చూసుకున్నా, న్యూట్రల్లో చూసుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ స్విచ్ ఆన్ చేసి చూద్దామండి ఒకసారి. సో ఇక్కడైతే మనకు వెలుగుతూ ఉందండి, ఓన్లీ ఇక్కడైతే మనకు వెలగట్లేదు. చూసారు ఫ్రెండ్స్, ఓన్లీ రైట్ సైడ్ మాత్రమే వెలుగుతుంది. చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. లెఫ్ట్ సైడ్ అయితే వెలగట్లేదు. ఇది స్విచ్ ఆన్లో ఉన్నప్పుడు. స్విచ్ ఆఫ్లో ఉన్నప్పుడు అయితే మనకి ఎక్కడ కూడా వెలగట్లేదు. సో ఇలా స్విచ్ ఆన్లో ఉన్నప్పుడు రైట్ సైడ్ వెలుగుతూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ స్విచ్ ఆఫ్ చేశాను. సో ఇక్కడ మనకి ఎక్కడే కానీ వెలగట్లేదు. రైట్ సైడ్ వెలగట్లేదు, లెఫ్ట్ సైడ్ వెలగట్లేదు. సో ఇదండి, ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా స్విచ్ ఆఫ్ చేసినప్పుడు మనకు పవర్ అయితే ఎక్కడ రావట్లేదు. ఇది అనమాట. ఇప్పుడు మనకైతే స్విచ్ వైరింగ్ అనేది ఇక్కడ పర్ఫెక్ట్గా చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఒకసారి పర్ఫెక్ట్గా లేని చోట్ల ఎలా ఉంటుంది అనేది నేను ఇప్పుడు ఒకసారి చెక్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ ఒక బోర్డు తీసుకున్నాను నేను. సో ఇది పర్ఫెక్ట్గా లేదనమాట. ఎలా అనేది నేను మీకు చూపిస్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్విచ్ అనేది ఆఫ్లో ఉందండి. ఇక్కడ చూసుకుంటే రావట్లేదు, ఇక్కడ చూసుకుంటే వస్తుందండి. బాగా అబ్జర్వ్ చేయండి. సో స్విచ్ అయితే మనకి ఆఫ్లో ఉంది, బట్ మనకి ఇక్కడ పవర్ అయితే వస్తుందండి ఇది. సో ఇక్కడ మనకు కరెక్షన్ అనేది రాంగ్గా ఇవ్వడం జరిగిందండి. సో అదన్నమాట. చూడండి ఒకసారి, ఇక్కడ ఆఫ్లో ఉంది, ఇక్కడైతే మనకి ఎల్ఈడి అనేది వెలుగుతూ ఉంది. చూడండి ఒకసారి, చూడండి. సో మనకి స్విచ్ ఆన్ ఆఫ్కి ఇక్కడ మనకి ఎటువంటి సంబంధం అనేది లేదండి. సో మనకి ఫేస్ అనేది స్విచ్ కంట్రోల్ ఇవ్వకుండా న్యూట్రల్ అనేది మనకి డైరెక్ట్గా ఇచ్చారు. ఇక్కడ న్యూట్రల్ అనేది స్విచ్ కంట్రోల్ ఇచ్చారండి. దానివల్ల ఇలా జరుగుతుంది ఫ్రెండ్. సో ఇలాంటి వైరింగ్ మనకు ఇంట్లో కనుక ఇచ్చినట్లయితే కనుక, సో మనకి స్విచ్ ఆఫ్లో ఉన్నా కూడా మనం ఏదైతే కనెక్ట్ చేస్తామో ప్లగ్ సాకెట్లో, ఫర్ ఎగ్జాంపుల్ మిక్సీ కానీ, కూలర్ కానీ, ఏది కనెక్ట్ చేసినా కూడా ఆ యొక్క ఎక్విప్మెంట్లకి పవర్ అయితే కంటిన్యూస్గా ఫ్లో అవుతూనే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, స్విచ్ అయితే ఆఫ్లో ఉంది, బట్ పవర్ అనేది మనకి ఇక్కడ కంటిన్యూస్గా వస్తూనే ఉంది ఫ్రెండ్స్. సో ఇలా ఇంట్లో కనుక ఉంటే కనుక మనకి ఏదైతే కనెక్ట్ చేస్తామో ఆ ఎక్విప్మెంట్ అనేది త్వరగా పాడైపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్. సో మీరు ఇలాగే మీ ఇంట్లో కనుక ఉన్నట్లయితే ఒకసారి చెక్ చేసుకోండి. సో మీరు మంచి టెక్నీషియన్ పిలిపించుకొని ఇలా ప్రాపర్గా స్విచ్ ఆఫ్ అయితే కనుక మనకు ఎక్కడే కానీ, ఇంతకుముందు ఫస్ట్లో చూపించాను కదండి, ఎక్కడ ఈ 2 హోల్స్లో ఎక్కడ అనేది మనకి పవర్ రాకూడదండి. సో మనకి స్విచ్ ఆన్లో ఉన్నప్పుడు మాత్రమే పవర్ రావాలి అన్నమాట. ఇదే అండి. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.